హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 9 కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు మరియు డ్రైనేజీ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఈ సమస్యలపై స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కాలనీవాసులు కోలన్ శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేయగా తాను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. దాదాపు అన్ని కాలనీల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా మారి స్కూల్ బస్సులు సైతం వెళ్లలేని స్థితికి చేరాయని స్థానికులు తెలిపారు. ఇతర వాహనదారులు, పాదాచారులు సైతం నానా ఇబ్బందులు పడ్డారని అన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యల కారణంగా అపరిశుభ్రత పెరిగి ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడిందని స్థానికులు చెప్పారు. ఈ సమస్యల గురించి తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగి ఆయన కాలనీ వాసులతో మాట్లాడి ఉన్నతాధికారులతో నేరుగా చర్చించారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాలనీ వాసులకు మద్దతుగా నిలిచి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. కాలనీ రోడ్లలో వాహనాల రాకపోకలకు ఉన్న ఇబ్బందులను గుర్తించి దాని పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా 3 అడుగుల చొప్పున వెడల్పు పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఈ రోడ్డు విస్తరణ కారణంగా ఇప్పుడు స్కూల్ బస్సులతో సహా అన్ని వాహనాలు సులభంగా రాకపోకలు సాగించడానికి మార్గం సులువుగా మారింది. శ్రీనివాస్ రెడ్డి గారి కృషి పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్ని రోజుల నుండి వేధిస్తున్న సమస్య పరిష్కారం కావడంతో వారంతా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన కాలనీ వచ్చింది వేరే కాలనీ వాళ్ళు కొంచెం పక్కారండి, ఫోటోస్ సెపరేట్ గా వస్తే బాగుంటుంది. కానీ సార్ మనం ఇనిషియేషన్ తీసుకుని